దానికోసం మనం సంపూర్ణమైన ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, నేను 2015 చెప్పినప్పుడు మాట ఇచ్చాం, వెనక నిలబడ్డాం. ఈ రోజున ఇంకో మాటిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫు నుంచి కానీ, కూటమి ప్రభుత్వం తరఫు నుంచి కానీ, మన మంత్రివర్గ సహచరులు కానీ, ఎమ్మెల్యేల తరఫు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాం. ఇక్కడికి ఈరోజు వచ్చి రోడ్ల కోసమే రాలేదు. నేను మీ కష్టాలు తెలియాలి, మీ బాధలు తెలియాలి. నేనున్నా ఈ రోజున. అలాగే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మీకు ఎలాంటి స్కిల్ మీకు కావాలి, ఇది నేను 5 సంవత్సరాలు చెప్పట్లా. వచ్చే సంవత్సరం లోపే మీకు ఏమి చేస్తే ఇక్కడ బాగుంటుంది అనేది నేను 3 పర్యాయం ప్రభుత్వం వచ్చి ప్రతి 2 నెలలకి నేను మన విజయనగరం జిల్లాలో కానీ, మన పార్వతీపురంలో కానీ, అరకు ప్రాంతాల్లో కానీ, గిరిజన జిల్లాలో కానీ అన్నింట్లో కూడా నేను కనీసం ప్రతి 2 నెలలకి 10 నుంచి 15 రోజులు గిరిజనులతోనే గడపాలి, మన ప్రాంతంలోనే గడపాలని కోరుకుంది. ఎందుకంటే మీ అభివృద్ధి నాకు చాలా అవసరం. మీరు ఆనందంతో ఉండాలి. 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీరు మందులకి, ఇంకా మీరు రోడ్లకి, ఇంకా మీరు ఉపాధి అవకాశాలకి బాధపడుతుంటే చెల్లించే వ్యక్తి నేనున్నాం. దానికి స్పందించే మీకు న్యాయం చేయడానికి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. మేమందరం ముగ్గురం మీ బాధలను అర్థం చేసుకుని నేను వాళ్ళందరి తరఫున క్షేత్రస్థాయిలో మన మంత్రివర్గ సహచరులతో ఎమ్మెల్యేల తరఫున అందరితో కలిసి నేను ప్రతి గ్రామం పర్యటించి కష్టాలు తెలుసుకొని కొంతమంది పెద్దల్ని పిలిచి అవసరమైతే ఎలాంటి అభివృద్ధి అద్భుతంగా చూస్తూ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఉదాహరణకి ఇలాంటి ఇల్లు చోట మంచి ఇల్లు చేసి కొంచెం పక్కన ఇలాంటి సుందరమైన ఈ కనిపించే చోట ఇలాంటి కొంత మైదాన ప్రాంతంలో కనిపిస్తే పల్లంగా ఉన్నదంటే ఎత్తు పల్లా లేకుండా చదరంగా ఉండే ప్రాంతంలో నిజంగా ఇది హోమ్ స్టేట్ అని అంటాం. అమెరికా లాంటి చోట్ల, విదేశాలు లాంటి చోట్ల ఏం చేస్తారంటే ఇలాంటి చోట్ల ఇలాంటి ఇళ్లలో వచ్చి ఉండేలాగా వాళ్ళకి కావాల్సిందల్లా శుభ్రంగా ఉండాలి. విదేశీయులు వస్తారు చాలా మంది. అడవులుగా అర్థం చేయడానికి అడవుల్లో విహరించడానికి చాలా మంది వస్తారు. మనకి అవకాశాలు వస్తాయి, చేతిలో 4 డబ్బులు వస్తాయి. మీరు కూర్చోబెట్టి ఈ మనకి పర్యావరణం కోసం పరిశోధించే శాస్త్రవేత్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ వచ్చి ఉండాలి అంటే మీరుండే ఇళ్లలోనే తర్వాత మనకి 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన తప్పులు ఎండగట్టి గుర్తుపోయింది. కోసం నిరంతరం పనిచేయడానికి మేము ఉన్నాం. ఈ రోజున మన బడ్జెట్ 19 పంచాయతీలకు సంబంధించి ఇలాంటి రోడ్లే దాదాపు 40 కోట్ల రూపాయలతోటి మనం శాంక్షన్ చేశాం. ఇక్కడ పాడేరు, కొంచెం రంపచోడవరం దగ్గర రోడ్లు ఇలాంటి పంచాయతీలు పెట్టుకున్నాం. ఒక్కొక్క సంవత్సరంలో 350 కోట్ల రూపాయల చొప్పున ప్రతి గ్రామం కనెక్ట్ అయ్యేలాగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం. నాకు కావాల్సిందల్లా మీ దగ్గర నుంచి సహకారం కావాలి. మీరు సహకారం ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా చూస్తూ ఉంటే, ఉమ్మడి విజయనగరం జిల్లా ఎంత సుందరమైన
ప్రాంతంలో పుట్టిన మీరు అదృష్టవంతులు. నాకు ఈర్ష్య ఉండదు. ఎవరైనా నాకైనా విజయం సాధించిన ఎత్తుకెక్కి నాకు ఇబ్బంది ఉండదు. మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంది. మీరు బతుకుతూ నాకు అసూయగా మీకు చదువుంటేనే పేరెంట్లు గుర్తొస్తాడు, బడిలో చోట కూడా వస్తాడు. అందుకని నేను మీకు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను. కలెక్టర్ గారికి కూడా మీకోసం పనిచేసేవాడు ఒకడు కావాలి. నువ్వు ఉన్నావు కదా ఈ వర్షంలో ఎందుకు సార్ మీరు ఎందుకు ఆగిపోండి అంటే నేను ఒకటే చెప్పాను. మా వాళ్ళు వర్షంలో తడుస్తున్నారు. బాధపడుతూ ఉన్నారు. నేను తడుస్తా, జ్వరం వచ్చినా ఎలాంటి అవంతరాలు వచ్చినా మా వాళ్ళ పెద్ద కష్టం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాలు మీరు ఎన్నుకున్నారు. మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాలు మీరు ఎన్నుకున్నారు. మేమందరం ఇక్కడ ఉన్నాం. మంత్రి గారిని చూస్తూ ఉన్నాం, ఎమ్మెల్యే గారిని చూస్తూ ఉన్నాం, ఇక్కడున్న నాయకులందరినీ చూస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఎందుకున్నాం ఇక్కడ అంటే మీకు 5 సంవత్సరాల కాలంలో ఏదో మాట చెప్పి వచ్చి